ధ్యేయంగా సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్నారు ఎమ్మెల్యే చినరాజప్ప. కాకినాడ జిల్లా పెద్దాపురంలో 100 రోజుల పాలనపై ప్రజావేదిక నిర్వహించారు. దీపావళి నాటికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు చినరాజప్ప. జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి, కూటమి నేతలు పాల్గొన్నారు. ఆడపడుచులు పొగపై కన్నీరు కార్చకూడదని దీపం పథకం పెట్టినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ రేపు దీపావళి నాడు మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీకు ఇచ్చిన మాట కోసం మహిళలు మరి తమ బిడ్డ దగ్గర కానీ తన సోదరుల దగ్గర కానీ మరి ఉచిత ప్రయాణ బస్సులు వెళ్ళి పలకరించడానికి ఒకరి పట్ల ఒక పూర్వం వెళ్ళేవారు ఆప్యాయతలు లేవు. దాచార్యులు పెరిగిపోయి అక్కింటికి వెళ్ళాలంటే 500 కావాలి, కూతురు చూడాలంటే 1000 రూపాయలు కావాలి. ఆడబిడ్డలకు పక్క నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం మీ అందరి కోసం, మహిళా సోదరుల కోసం ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే సాకారం అవుతుంది. మీరందరూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చెప్పండి. అలాగే ప్రజల సమస్యలను కూడా మీరు తీసుకోండి, పరిష్కారం చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. దాని ప్రకారం ఈ రోజు 23, 24, 25 వార్డులో మనం ఈ సమావేశం ఏర్పడుతున్న సమావేశానికి జనసేన జిల్లా అధ్యక్షుడు బాబు గారు, సూర్యబాబు గారు, రామారావు గారు, అలాగే ఎర్రాసీన్ గారు, మన కమిషనర్ గారు, రాజు గారు, వేదిక పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన సోదరుడు సోదరులందరికీ, అలాగే పత్రికా విలేకరులందరికీ నమస్కారం.